అలనాటి సినీ నటి కాంచన అసలు పేరు వసుంధర. చాలా రోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవిఎం స్టూడియోస్ అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడున్న అందరికీ నమస్కరిస్తూ ఒక్కరే తిరుగు పయనమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 60-70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కాంచన. హెయిర్ హోస్ట్గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఈమె చాలా మంది స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమ్ నగర్, కృష్ణావతారం, ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారినిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే, కానీ పుట్టింది చెన్నైలో. ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఈమె జీవితం గురించి తెలుసుకుంటే 100కో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిన ఈమె ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. జీవితంలో ఎన్నో పరుగులు తీశారు. చివరికి ఒంటరిదాన్నయ్యాను. ఇటీవల ఆమె చెప్పారు, నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారని, వాడు చెప్పినట్లు అమ్మా నాన్న ఆడేవారని అన్నారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడని, అప్పటికే చాలా వరకు వాడుకున్నాడు. దీంతో 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. అమ్మా నాన్న మారుతారేమోనని ఎదురు చూశానని, కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారని వాపోయారు. ఆస్తి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నానన్నారు. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడ్డానని, ఆ భగవంతుడు తోడున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు దయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983 నుండి 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు. సుమారు 40 ఏళ్ల తర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఒకరోజు తనను చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్ రెడ్డిలో నానమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కాంచన అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన ఆస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కున్నారు. చెన్నైలో కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో 15 కోట్లు విరాళం అందజేశారు. ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల పైమాటేనని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వెంకటేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెళ్ళు, మరిది వాళ్ళంతా అండగా ఉన్నారని చెప్పారు. చాలా మంది ఊహించుకున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె చెప్పారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.